అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికి కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో మనకు శ్రావణ మాసం తదుపరి భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో మనకు వచ్చే ముఖ్యమైన పండుగ, అలాగే గుర్తొచ్చే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ప్రతి నెలా కూడా సంకటహర చతుర్థి అనేది పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు కానీ 4వ రోజు కానీ వస్తే మనకు అమావాస్య తర్వాత వచ్చే ఒకే ఒక్క రోజు ఈ వినాయక చవితిని, అంటే అమావాస్య తర్వాత వచ్చే 4వ రోజును చవితి తిథి అంటారు. ఈ చవితి తిథిన మనము చేసుకోవాలి వినాయక చవితి, గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి, ఇలా ఎన్ని పేర్లు ఉన్నా కూడా మనము అంగరంగ వైభవముగా మనము కొలిచేది ఆ వినాయకుడినే, ఆ గణపతినే. అయితే ఈ రోజున మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి, అలాగే తెలుసుకోవాల్సినవి, డేట్ ఎప్పుడు వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రారంభం ఉంది. ముఖ్యంగా అందరం కూడా విగ్రహం తెచ్చుకుంటాం. వీధులలో పెద్ద విగ్రహాలు పెడతాం, అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా చిన్న చిన్న విగ్రహాలతో పూజ అనేది చేసుకుంటాం. అయితే ఈ విగ్రహం తెచ్చుకోవడానికి మనం ఏ రోజు తెచ్చుకోవాలి, ముందు రోజు తెచ్చుకుంటే ఏ టైంలో తెచ్చుకోవాలి, అదే రోజు తెచ్చుకుంటే ఏ టైంలో తెచ్చుకోవాలి, అలాగే కలశ స్థాపన, అలాగే అఖండ దీపం, అలాగే పూజ స్టార్ట్ చేయడానికి మనము ఏ టైంలో చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అవేంటో ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి నక్షత్రం చిత్తా నక్షత్రం. మీరు పూజ చేసేటప్పుడు ఈ సంకల్పం అనేది మీరు చెప్పుకోవాలి, అలాగే మీ గోత్రం కూడా. అయితే ముఖ్యంగా ఈ వినాయక చవితి అనేది చవితి తిథితో మనకు ఉంటుంది. అయితే చవితి తిథి ఎప్పుడు ప్రారంభమయ్యింది అన్న విషయానికి వస్తే సెప్టెంబర్ 6 శుక్రవారం ఉదయం 11:55 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 7 శనివారం 1:51 వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది. కాబట్టి మనం సెప్టెంబర్ 7వ తేదీ ఈ వినాయక చవితిని జరుపుకోవాలి. అయితే మనందరం కూడా విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పూజ చేస్తాం. అయితే ఈ విగ్రహం ఇంటికి తెచ్చుకోవడానికి మంచి సమయం అయితే తెచ్చుకోవాలండి. ఆ మంచి సమయం కూడా ఇప్పుడు చెప్తాను. శుక్రవారం అంటే ముందు రోజు మనకి వస్తుంది కాబట్టి ఆ శుక్రవారం రోజున ముందు రోజు తెచ్చుకోవాలి అన్న వాళ్ళు సాయంత్రం 5 గంటల పైన ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఫేస్ను మాత్రం పేపర్తో అలాగే మూసి ఉంచండి, ఓపెన్ చేయకండి. అలాగే శనివారం రోజున అదే రోజు తెచ్చుకోవాలి అన్న వాళ్ళు ఉదయం 7:35 నుంచి 8:55 లోపు తెచ్చుకోవచ్చు. తిరిగి 10:30 నుంచి 12 గంటల లోపు తెచ్చుకోవచ్చు. ఈ టైమ్స్లలోనే పూజ కూడా చేసుకోవాలి. అంటే కలశం పూజ, అఖండము, ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. మీరు అయ్యవారిని పిలిచి, అంటే బ్రాహ్మణుని పిలిచి పూజ చేస్తే కూడా ఈ టైంలోనే మీరు జరుపుకోవాలన్నమాట. ఇదే టైంలో పూజ చేసుకోవాలండి. ఇదే టైంలోనే మీరు చక్కగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే రాహుకాలం, వజ్యం ఇవన్నీ కూడా వస్తాయండి మధ్యలలో. కాబట్టి 7:35 నుంచి 8:50 లోపు చేసుకోండి. లేదు ఆ టైంలో కుదరలేదు, మిస్ అయిపోయాము అంటే 10:30 నుంచి 12 గంటల లోపు చేసుకోవచ్చు. అయితే మనకి సాయంత్రం చాలామంది చేస్తూ ఉంటారు, అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్న చోట కూడా. అలా చేయకూడదండి ఈ సంవత్సరం. ఎందుకంటే మనకు మధ్యాహ్నం వరకు చవితి తీయుది ఉంది, తర్వాత మీరు చేసిన ప్రయోజనం అనేది ఉండదు. ఇంత చక్కగా పూజ చేస్తాం, విగ్రహ పూజ అనేది ఎలాగ చేస్తామో నిమజ్జనం కూడా అంతే వైభవంగా మనము స్వామిని సాగనంపుతామన్నమాట. అయితే ఇది ఎలా చేసుకోవాలి అంటే ఒకరోజు పెట్టి తీసేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు మరుసటి రోజు అంటే ఆదివారం సెప్టెంబర్ 8వ తేదీ మనం నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. అది కూడా ఉదయం 12 గంటలలోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అయితే 3వ రోజు చేయాలి అంటారు చాలామంది, అలాంటి వారు కూడా చేసుకోవచ్చు. సోమవారం అంటే సెప్టెంబర్ 9 ఉదయం 7:30 లోపు కానీ, లేకపోతే 9:30 పైన కానీ చేసుకోవాలి. ఈ 10:30 లోపు ఈ గంట వ్యవధిలో, లేదు అంటే 7:30 లోపు ఉదయం చేసుకోవాలి. అయితే 5వ రోజు చేస్తారు, కానీ అప్పుడు బుధవారం అష్టమి వచ్చిందండి. బుధాష్టమి అనేది అంత మంచిది కాదు. కాబట్టి 5 రోజులు పూర్తి చేసుకొని నెక్స్ట్ డే 6వ రోజు అంటే గురువారం సెప్టెంబర్ 12వ తేదీ నిమజ్జనం చేసుకోవచ్చు. లేదా 8 రోజులు పూర్తయ్యాక కానీ 9 రోజులు అలా కూడా నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టినవి మాత్రం నెక్స్ట్ డేనే చెయ్యండి. లేదు అనుకుంటే 3వ రోజు సోమవారం అయినా నిమజ్జనం చేసుకోండి. అంతేకాని 5 రోజులు 7 రోజులు పెట్టకండి. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టినప్పుడు కొన్ని నియమ నిష్టలు అనేవి ఉండాలి, నైవేద్యాలు పెట్టుకోవాలి, రోజు నిత్య పూజ అనేది చేసుకోవాలి. అన్నీ చాలా, అఖండ దీపం కూడా ఎక్కడ కూడా కొండ ఎక్కకుండా ఉండాలి. ఇవన్నీ మేము చేయగలము అంటేనే 5 రోజులు పెట్టుకోండి. లేదు అంటే లక్షణంగా పూజ చేసుకొని
మీరు నెక్స్ట్ డే అంటే ఆదివారం రోజున నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. ఈ వీడియోని మీకు తప్పకుండా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా చెప్పాను, క్లియర్గా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కాబట్టి మీరు చేసే నాకు హెల్ప్ ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ చేయడం, అలాగే ఒక లైక్ చేయడం, మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయడం. ఇదండి ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.